ఓ పక్కన ఎగ్జామ్స్ తరుముకొచ్చేస్తున్నాయి. పిల్లల్లో ఇంత కూడా సీరియస్‌నెస్ లేదే, వీడేంటి ఇట్లా ఉన్నాడు అని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. పిల్లల మీద ఎంతైతే ఉందో పెద్దల మీద కూడా అంతే బాధ్యత ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. అవునండి. ఆవు చేలో మేస్తే దూడెక్కడ మేస్తోంది? విషయానికి వచ్చేస్తాను. ముందు వాడికి ఎలాంటి వాతావరణం కల్పించారు? ఇంట్లో చదువుకోవడానికి కంఫర్టబుల్‌గా ఉండే వాతావరణం కల్పించారా లేదా చెక్ చేసుకోండి. అవసరమైన దానికి, అవసరం లేని దానికి కూడా పొలోమని ఫోన్ మాట్లాడుతూ, కాలక్షేపం చేస్తూ ఇరుగింటి ఇల్లమ్మ, పొల్లమ్మ ఉంటారు చూడండి. వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉంటే వాడి ఫోకస్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాగే మనకి అవసరం ఉన్నా లేకపోయినా టీవీ ఆన్ చేస్తాం. మ్యూజిక్కు, గ్యాడ్జెట్స్ ఇవన్నీ తెలుసు కదా! అది కూడా చెక్ చేసుకోండి. ఇక ఫుడ్ అండి. జంక్ ఫుడ్స్ దగ్గర నుంచి, మసాలా ఫుడ్స్ దగ్గర నుంచి, నాన్ వెజిటేరియన్ దగ్గర నుంచి, కూల్ డ్రింక్సు అవన్నీ దూరంగా ఉంచితే కాస్త చదువుకోవడానికి వాడికి కంఫర్ట్‌గా ఉంటుంది. ఇక పార్టీలు, ఫంక్షన్‌లు అని చెప్పి ఇంట్లోనే మందు కొట్టి, సిగరెట్ కొట్టే పేరెంట్స్ కూడా ఉన్నారు కదా! మరి వాటికి కూడా దూరంగా లేకపోతే అంటే ఇక్కడ పేరెంట్స్‌ది చాలా బాధ్యత ఉంది. పిల్లవాడు సక్సెస్ అవ్వడంలో అని చెప్పడం నా ఉద్దేశం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఆ టైం వేస్ట్ చేస్తున్నావు, పర్ఫెక్ట్‌గా లేవు, 100% ఆన్సర్ చేయలేకపోతున్నావు, అదిగో ఆ క్వెషన్ తప్పు రాసావు, ఇలాంటివి చెప్పకుండా ఎంకరేజ్ చేయండి. అలాగే ఒత్తిడికి దూరంగా ఉంచడానికి కాస్త వర్కౌట్ చేస్తే వాడితో పాటు, వాకింగ్‌కెళ్తే వాడిని కూడా తీసుకువెళ్ళడం, ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా బావుంటాడు అంటాను.